కాస్మోస్ అంటే యూనివర్స్ అని అర్థం. ద యూనివర్స్ సీన్ యాజ్ వెల్ ఆర్డర్డ్ ఓల్ అంటే ఈ భూమి ఆకాశములను విశ్వమంతటిని చూసినప్పుడు అవి చక్కగా అమర్చబడి ఉన్నాయని అర్థం. వీటిని ఇంత చక్కగా అమర్చిన వారెవరు? ఒకదానితో ఒకటికి కీడు జరగకుండా, ఒకదానితో ఒకదానికి మేలు జరిగేటట్లుగా, ఒకదాని మీద ఒకరు ఆధారపడేటట్లుగా, ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటట్లుగా ఇంత చక్కగా భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, ఈ విశ్వమంతట్లో ఉన్న గ్రహాలను, రకరకాల నక్షత్ర మండలాలను సృజించిన వారు ఎవరు? అంత మహాజ్ఞాని ఎవరై ఉంటారు అని ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నానా జాతులలో నుంచి, నానా దేశాలలో నుంచి, నానా మతాల్లో నుంచి అనేక మంది ఋషులు, మహాజ్ఞానులు పరిశోధనలు చేశారు. క్రీస్తు పూర్వం ఎంతోమంది శాస్త్రవేత్తలను, క్రీస్తు శకం కూడా అనేక మంది శాస్త్రవేత్తలను శాస్త్రీయంగా అసలు ఈ సృష్టికర్త ఎవరై ఉంటారని వెతికారు. ఆ రీతిగా విశ్వాన్ని గురించి అధ్యయనం చేస్తూ పుట్టిన శాస్త్రమే కాస్మాలజీ. ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఈ విశ్వానికి పునాదులు వేసిన వాడెవడు? ఈ భూమి ఆకాశములను, విశ్వమంతటిని ఎవరైనా సృజించారా, లేక తనకు తాముగా సృజించబడ్డాయా? ఒకవేళ తమకు తాముగా సృజించబడితే ఏ ఆధారంతో సృజించబడ్డాయి? దానికున్న శాస్త్రీయ సాంకేతిక ఆధారాలేంటి? ఒకవేళ వీటన్నిటినీ ఎవరైనా చేసి ఉంటే మరి చేసినవాడు ఎంత పెద్దవాడై ఉండాలి, ఎంత మహాజ్ఞాని అయి ఉండాలి? అతను ఎవరో ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మానవుడు తరతరాలుగా ఆ సృష్టికర్తను వెతుకుతూనే ఉన్నారు. వెతుకుడి మీకు దొరుకును అని వాగ్దానం ఇచ్చిన వాడు వెతికిన ప్రతి ఒక్కరికి కూడా దొరికాడు. నేడు చదువుకున్న వారు ఎక్కువయ్యారు, చదువు పెరిగింది. నేటి యువత అయితే దేవుడు లేడు అనే ఒక అపనమ్మకంలో జీవిస్తూ ఉన్నారు. నేటి యువతరంలో అనేకుల నమ్మకం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మానవులు కల్పించుకున్న మూఢనమ్మకం అని. మానవ జాతిని దోచుకోవడానికి పుట్టిందే ఈ మతమని, అది ఒక మత్తుమందు లాంటిదని, సైన్సే అన్నిటికీ సమాధానం చెప్పగలదని ఈనాటి యువత బలంగా నమ్ముతారు. అసలు ఈ సైన్స్ను మానవాళికి పరిచయం చేసిన సైంటిస్టులు ఎవరిని నమ్ముతారు? ఏమి ఆధారం చేసుకొని వారి యొక్క సిద్ధాంతాల్ని ప్రకటించారు? వేటిని ఆధారం చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు అనే విషయాల్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత అభివృద్ధి చెందిన మోడర్న్ సైన్స్కి కూడా అందని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్ళు వాళ్ళ ముందు ఉన్నాయి. అసలు భూమి ఎలా సృజించబడ్డది? సూర్యచంద్ర నక్షత్రాలు ఎలా సృజించబడ్డాయి? భూమి మీదికి జీవం ఎలా వచ్చింది? నరుడన్నవాడు ఎలా రూపించబడ్డాడు? మనమంతా భూమికి ఇలా అతుక్కునే ఎందుకుంటూ ఉన్నాం? అంతరిక్షంలోకి పోతే గాలి కొట్టుకొని పోయినట్టుగా ఏమాత్రం గురుత్వాకర్షణ శక్తి లేకుండా అటు ఇటు కొట్టుకొని పోతాం. ఈ అంతరిక్షంలో, ఈ విశ్వంలో సూర్యునితో పాటు నవగ్రహాలు కలిసి ఒకదానితో ఒకటి పరిభ్రమిస్తూ ఎంత దూరం మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం? అసలు ఎప్పుడు ఈ ప్రయాణం మొదలైంది? చివరికి ఈ ప్రయాణం యొక్క ముగింపు ఎక్కడా? ఎక్కడికి చేరుకుంటాం? ఇలాంటి అనేక సందేహాలకు, సమస్యలకి ఇప్పటికీ సైన్స్కు అంతు చిక్కని అనేక విషయాలకి బైబిల్లో నుంచి గొప్ప గొప్ప సమాధానాలు దొరికాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేయుచున్న వారిలో అనేక మంది క్రైస్తవ సైంటిస్టులు కూడా, బైబిల్ ఎరిగిన వారు కూడా ఉండడం ద్వారా బైబిల్లో ఆల్రెడీ దీనికి సమాధానాలు ఉన్నాయని వెతికి పట్టి బైబిల్ అండ్ సైన్స్ను ప్యారలల్గా పెడితే తప్ప మనం సైంటిఫిక్ థియరీస్ని, ట్రూత్ను కనిపెట్టలేము, నిజాన్ని బయటికి రాబట్టలేము అని అరిస్టాటిల్ మొదలుకొని ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరకు రూపొందించిన అనేక సిద్ధాంతాలు బైబిల్ ఆధారభూరితమైనవని ప్రపంచాన్ని నివ్వెరపరిచి ఆధ్యాత్మిక పండితులు మరియు శాస్త్రవేత్తలు ఒకటయ్యారు. అసలు దేవుడే లేడని చెప్పుకు తిరిగిన నాస్తికుడు మాత్రం బుద్ధిహీనుడిగా మారాడు. కాబట్టి నేటి యువత సైన్స్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకున్నవారు అసలు ఈ సైన్స్ను కట్టిపెట్టిన సైంటిస్టుల జీవితాలు ఎలా ఉన్నాయి, వారు ఏ రీతిగా బైబిల్ను ప్యారలల్ స్టడీగా చేసి మరి సైంటిఫిక్ థియరీస్ని ఎవాల్యుయేట్ చేశారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ కాస్మోస్ అనే దాన్ని ప్రారంభించాం. ఈజ్ అ కమ్యూనిటీ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ బైబిలికల్ స్టడీస్. ఇక్కడ ప్రతి విషయాన్ని మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు, దాన్ని క్వశ్చన్ చేయొచ్చు,
దాని హైపోథిసిస్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా రుజువు చేయొచ్చు. దాని యొక్క డేటా అనాలిసిస్, బైబిల్లో రాయబడ్డ ఇదే విషయాలు మరి వేరొక చోట వేరే గ్రంథాల్లో వేరే సైంటిఫిక్ థియరీస్లో ఎక్కడ రాయబడ్డాయి అనే దాని ద్వారా మనం ఒక కంక్లూషన్కి రావచ్చు, ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సైంటిఫిక్ బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. బైబిల్ అండ్ సైన్స్ ఆర్ ద ప్యారలల్ బుక్స్ ఫర్ ద ఎవ్రీ ఎవాల్యూషన్ అనే సత్యాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనియు, ఆయనే రక్షకుడిగా మన మధ్యలోనికి నడిపించబడ్డాడనియు, ఆయనే యేసు అనే రక్షకుడని, ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందుతారన్న సత్యాన్ని మానవాళికి సువార్తగా ప్రకటించుదాం. ఇట్టి సాధనలో నాతో చేయి కలపాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ దయచేసి జాయిన్ అవ్వండి. అనేకులకు ఈ విషయాన్ని తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.